ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూటమి నాయకులకు అందరితో కలిసి ఈ పత్రికా సమావేశం నిర్వహించేటువంటి ముఖ్యోద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు వివరించారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఆస్తుల్లో కానీ అతని అంతరంగిక విషయాల్లో కానీ ఇంకొకరు తలదూర్చడం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదా అనేటువంటిది ముందు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అన్నవరం క్వారీ నందు ప్రైవేటు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం జరిగింది. ఆ రెక్కీ నిర్వహించడం చట్టబద్ధత కాదా అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. చట్టబద్ధమైనటువంటి విషయాలు రాజ్యాంగ పరంగా అదే క్వారీ గవర్నమెంట్ పరంగా మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ పరంగా చట్టబద్ధమైనటువంటి పర్మిషన్స్ తీసుకొని ఉండడం అనేది విదితమే. లోగడ వైసీపీ ప్రభుత్వంలో కావ్య కృష్ణారెడ్డి గారికి టిక్కెట్ ఇస్తున్నారన్నటువంటి క్రమంలో అదే ప్రభుత్వం, లోగడ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కావ్య కృష్ణారెడ్డి గారి మీద అక్రమ తవ్వకాలు మైన్స్ లో తవ్వారని, పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా తవ్వి ఆ వనరులన్నీ దోచుకొని డబ్బు ఆదా చేసుకున్నారు అనేటువంటి విషయం అప్పుడు అలిగేషన్స్. దాంతో కావ్య కృష్ణారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి అవన్నీ అలిగేషన్స్ అన్ని తప్పుడు అలిగేషన్స్, చట్ట ప్రకారమే మైనింగ్ జరిగింది అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకొని క్లీన్ చిట్ ద్వారా ఎలక్షన్స్ ముందే తెలుసుకున్నారు. ఒకసారి అయిపోయింది. నిన్న ఈ డ్రోన్లలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ క్వారీలో ప్రవేశించి దాన్ని మ్యాపింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా దాన్ని సర్వే చేయడం ద్వారా పట్టుబడ్డారు. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేమే మాజీ ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తూ నా ద్వారానే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మైనింగ్ లో జరిగేటువంటిది అక్రమాలను వెలికి తీసేదానికి నా ప్రోత్సాహం ద్వారానే వాళ్ళు ఆ మైన్ లోకి ప్రవేశించారు, డ్రోన్ ద్వారా చిత్రీకరించారు, మనకి మేము పంపించాం. ఈలోగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారు అనేటువంటిది వాళ్ళ అలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రైవేట్ వ్యక్తులు ఇంకొకరి ఆస్తుల్లోకి చట్ట ప్రకారం తవ్వుకోమని చెప్పేటువంటి గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి ఆధీనంలోకి వ్యక్తిలోకి ప్రవేశించటం నేరమా కాదా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చట్ట ప్రకారంగా మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్కి, కన్సర్న్ మినిస్ట్రీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేయాలి. మీకు ఇచ్చింది 10 ఎకరాల తవ్వకానికి మాత్రమే, దీంతో సర్టన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. దాని ఎక్స్టెంట్ గా ఇంకా కొంచెం విస్తరింపజేసుకొని అక్రమ మైనింగ్ చేసినటువంటి అలిగేషన్స్ మీరు ఆరోపించాలి. ప్రభుత్వం ద్వారా, కన్సర్న్ అథారిటీస్ ద్వారా దాన్ని ప్రూవ్ చేయగలగాల. అది మీకు ప్రతి పౌరుడికి, మీకు ప్రతిపక్ష పార్టీలకి ఎవడైనా దాన్ని పోయే ఒక ఓటర్ అయినా కూడా దాన్ని చేయొచ్చు. అట్ట కాకుండా చట్ట వ్యతిరేకంగా మీ ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రవేశింపజేసి డ్రోన్ ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేటువంటిది
ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం క్రైమ్. అది వదిలిపెట్టి మేము దీన్ని పంపించాము, మీరు అక్రమ కేసులు పెట్టినటువంటిది వాదన తప్పు. ఇప్పుడు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు పాసిబిలిటీ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద కానీ మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు ఎన్ని ఎకరాలు లీజుకి ఇచ్చారు, దాంట్లో ఎన్ని క్యూబిక్ మీటర్లకు మీకు తీసేదానికి పర్మిషన్ ఉంది, దాన్ని ఎంతవరకు విస్తరించుకొని ఉండారు అని మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాన్ని చట్టబద్ధంగా తెప్పించుకోవచ్చు ఇన్ఫర్మేషన్. అనంతరం దాంట్లో ఏదన్నా ఫాల్ట్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సర్వే చేయించడానికి మీరు పర్మిషన్, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు చేయించవచ్చు. దాంట్లో నేరం రుజువైతే బాధ్యులే. దీన్ని ఏమీ మీరు పక్కన పెట్టి మీ సొంత ప్రకారంగా మీ సొంత భూమిలో మాదిరిగా మీరు డ్రోన్ తోటి నిర్ధారణ చేసేదానికి మీరు ఎవరు, ఏ చట్టం మీకు కల్పించింది? దీన్ని ట్రెస్ పాస్ చట్టం ప్రకారం నేరార్హతమైంది. ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణల ద్వారా వ్యక్తిగతంగా కక్ష కట్టిట చేయటం అనేటువంటిది పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉన్నారు, ఈ సంవత్సరం ఈ పార్టీ వస్తుంది, ఇంకొక సంవత్సరం ఇంకో పార్టీ వస్తుంది. ఎవరైనా కానీ నియమ నిబంధనల పట్టే పనిచేయాలా, ప్రజలకి మేలు జరగాల. అదేవిధంగా ఇంకొక దాంట్లో పెన్షన్ల విషయమో లేదనుకుంటే ఇంకా హౌసింగ్ లో విషయంలోనూ మీరే 10 మందికి ఇచ్చారు, ఇంకా ముందర ఎలిజిబిలిటీ మెంబర్స్ మీరు ఇవ్వలేక అట్లాంటి వాటిల్లో పోటీ పడాలి తప్పితే ఇటువంటి విషయాల్లో కాదు. రాజకీయ పార్టీలకి ఇటువంటి పోకడలు పద్ధతిగా ఉండకపోవచ్చు. దయచేసి ఇటువంటి విషయాలకు స్పష్టి చెప్పి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా. కృష్ణారెడ్డికి మీద అక్రమమైన వికృతమైన ఆరోపణలు చేస్తే తిప్పికొట్టడానికి పార్టీ ఉంది. అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతోటి ఎంత దూరమైన మేము ప్రయాణిస్తాం. నిన్న జరిగిన మటుకు చట్ట ప్రకారంగా తప్పు. పత్రికా మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మా ప్రీతమ్మ శాసనసభ్యులు గారి మీద అన్నవరంలో ఉన్నటువంటి అతని క్రషర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు చేసినటువంటి పని హేయమైన చర్య. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడింది కాదు. రాజకీయాల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు, అది సర్వసాధారణం. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాల మీద కానీ, వారి యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, వారి ఇళ్ల దగ్గర కానీ మీరు రిగ్గి నిర్వహించి డ్రోన్ కెమెరాల మీద ఒక ముళ్ళ పొదల్లోకి వెళ్ళి అక్కడ ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని నిర్వర్తించడం పెద్ద తప్పు. ఆ రిగ్గి నిర్వహించే సందర్భంలో ముందు రోజున మేమందరం కూడా ప్రీతమ్మ శాసనసభ్యుల గారితో సోడారం వాళ్ళ యొక్క టెంకాయల తోపులోకి వెళ్ళాం. వెళ్ళిన సందర్భంలో బయట చాలా మంది ఉన్నప్పుడు ఆ మధ్యలో ఆయన అన్నాడు, రేపటి రోజున అన్నవరం క్వారీ దగ్గరికి వెళ్ళి ఆ మామిడి చెట్లు, ఆ క్వారీ విషయాలు కొన్ని ఉన్నాయి చూసుకొని మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్ ఉంటే అమరావతి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అందరి ముందు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎమ్మటే ఉదయాన్నే అక్కడికి వెళ్లకుండా ఉదయాన్నే ఆయన అక్కడి నుంచి ఆ యొక్క ముఖ్యమంత్రి గారితో వారికి సమావేశం ఉన్నందువల్ల నేరుగా వెళ్ళారు. అంటే ముందుగానే గ్రహించి ప్రియతమ శాసనసభ్యులు అన్నవరం క్వారీకి వస్తున్నారు అని తెలిసి 25,000 పెట్టి అక్కడ ఏదో ఫంక్షన్ అని చెప్పి వారికి అభూత కల్పన సృష్టించి కెమెరా వాళ్ళు ఒకటి పిలిపించి వాళ్ళ ఆఫీసులో పనిచేసేటటువంటి వేలును తీసుకుని వెళ్ళి ఇంకిద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళిద్దరు రౌడీ షీటర్లే, వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది. మామిడి చెట్లలో ఉండి ముళ్ళ పొదల దగ్గర. అంటే ఆయన వస్తున్నారా లేదా,
ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఏ విధంగా వస్తున్నాడు అని నిర్వహించడం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన అమరావతి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వేణు అమాయకుడు, వేణుకి 2 పిల్లలు ఉన్నారు, అతను 15,000 రూపాయల జీతగాడు. అటువంటి వేల మీద అక్రమ కేసులు పెడుతున్నావు అని చెప్పేటటువంటి బుద్ధి ఉండి ఆ పిల్లకాయల మీద ప్రేమ అభిమానాలు ఉన్నప్పుడు ఆ స్థానంలో మీరు భావించగా, వాళ్ళ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, మన దగ్గర పనిచేసేవాడు, వాడు ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి మీకు బుద్ధి ఉన్నప్పుడు మీరేనారు కదా అక్కడికి ఆ స్థానం కాడికి డోర్ కెమెరా తీసుకొని ఆ పిల్లల జీవితం ఎందుకు నాశనం చేయటం? వాడి జీవితం నాశనం చేసి వాడి పోతే సంఘానికి వాడే పోతారులే, మనకెందుకు, మనం ముందు సుఖంగా 20 వేసి వేసుకొని కూర్చున్నావు అని చెప్పి నేను గ్రహించినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు గొప్పలు పెడతారు. సరే వీళ్ళు పోయారు, సరే బాగానే ఉంది, దానికి కూడా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, నేరుగా దొంగచాటుగా త్వరలో కూర్చొని తీయాల్సిన అవసరం లే. దొంగచాటుగా తీయాల్సిన అవసరం ఏంటి? సరే వీళ్ళు తీశారు, పిల్లకాయలు మంచోళ్ళు, ఏదో ఆయన విజువల్స్ తీయమన్నాడంట, వీళ్ళు పోయారంట, వాడి చేత కాదు కాబట్టి వాడు పని చేశారు. ఆ 2 ఎందుకు పోయారు? రాజేష్కి శ్రావణ్కి సంబంధం ఏంటి? ఆల్రెడీ ఇటీవల గ్రూపులో మనం చూసాం. ఆ శ్రావణ్ అనే వ్యక్తి ఏమైనా ఎక్కడున్నావని చెప్పి చాటింగ్ చేసుకుంటా ఉంటే, నెల రోజుల నుంచి నేను మా అన్నారావు ఉన్నాం చూసుకున్నావురా అంటున్నాడు. అంటే నెల రోజుల నుంచి నువ్వు అక్కడే ఉండి కావలి శాసనసభ్యుడు ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎంతమందితో వస్తాడు అని చెప్పి అక్కడే ఉన్న రిక్కి నిర్వహించి కావలికి చెప్తా ఉన్నావా? సరే వాళ్ళు వచ్చారు, అక్కడ ఉండే సిబ్బంది చూసుకొని అడ్డుపడ్డారు, వాళ్ళు ఏదో 2 దోసుకున్నారు, ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పట్టుకున్నారు. ఈ 2 ఎందుకు పరిగెత్తారు? ఈ 2 చాలల్లో కింద పడతా పైన పడతా, కింద పడతా పైన పడతా ఎందుకు పరిగెత్తారు వీళ్ళు? మీరు నిజాయితీగా కేవలం అక్కడ ఉన్నటువంటి క్వారీ మీద మీరు విజువల్స్ తీయదలుచుకుని పోతే మీరిద్దరు అక్కడ ఉండాలిగా. పోలీసు వచ్చినప్పటికీ మీరు ఎందుకు పరిగెత్తారు? దొంగతనం చేయడానికి పోయినోడికే భయం, పోలీసులు వస్తారు కాబట్టి దెబ్బ వెళ్ళిపోతారు. నిజాయితీగా ఉన్నప్పుడు మీరు అక్కడ ఉండాలా? చెప్పండి, తప్పే ఉందా? విజువల్ తీసుకోండి అనుకో, చెప్పాడే మేము వచ్చామయ్యా, వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా తోడించామయ్యా చెప్పండి, తప్పులేదు. ఇది కరెక్టేనా? ఏమి కథలు అవుతున్నారంటే దానికోసం ఇలా డైరెక్ట్ గానే న్యూస్ ఛానల్లో మనం చూసినప్పుడు ఆయనే చెప్తున్నారు నేనే బొమ్మన్నానని. ఎట్ట బొమ్మంటారా? ఏ విధంగా బొమ్మంటారు అంటున్నా? సంవత్సరం 4 ఏళ్ళ నుంచి ప్రీతమ్మ శాసనసభ్యులు కావల్లో ఉంటే ఏ రోజైనా మీకు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద కానీ మీ ఇంటి వద్ద కానీ డోర్ కెమెరాస్ పెట్టడం కానీ ఆ కార్యకలాపాల మీద ఎంక్వైరీ చేయటం కానీ ఏ రోజైనా జరిగిందా? మీ పని మీరు చూసుకుంటున్నారు, ఆయన అభివృద్ధి ఆయన చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఆయన వ్యాపారం మీద చర్యలకి మైనింగ్ శాఖ ఉంది కదా, ఆ శాఖ రిపోర్ట్ చేయండి. ఈ విధంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మొత్తం అన్ని ప్రైవేట్ భూముల్లో కూడా లేకపోతే గవర్నమెంట్ భూములకు ఆయన కొనగొడతా ఉన్నాడని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో మహానాడు కార్యక్రమానికి ₹1 ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజు సుమారుగా 140 కోట్ల రూపాయలు మైనింగ్ శాఖ ఇచ్చిన ఎగ్గొట్టే డబ్బులు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అదే గవర్నమెంట్ లో 4 రోజుల కల్లా ఎటువంటి బాకీ లేదు కృష్ణారెడ్డి గారు, ఆయన లెక్క పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు. అయిపోయింది, దాని శాఖ అయిపోయింది. ఇప్పుడు పని ఏంది? ఆడ డబ్బులు పెట్టింది దేనికి? ఏంటి ఏంటి కార్యక్రమాలు? అసలు ఏం జరుగుతుంది? అసలు కావాలో ఇప్పుడు చూసాము మనం. గెలిచిన వాళ్ళు పక్కన పోతా ఉంటే ఓడిన వాళ్ళు కూడా స్కోట్లకి యానాశెట్టి పోతా ఉంటే రామకోటి పైన పోయేవాళ్ళు, లేకపోతే ఇంకొక నాయకుడు పోతుంటే నాయకుడితో పాటు ఫంక్షన్లకు పోయేవాళ్ళు. ఇలా ఇవ్వని మనం చూసామా? భావి తరాలకు ఏమి ఇస్తున్నారు అసలు? మనం ఏమి ఇస్తున్నా వాళ్ళకి మనం? సరే, తుమ్మల పెద్ద శిలాపలకం బదలుకొచ్చారు. ఎవరు బదలుకొచ్చారు? ముందు రోజు శిలాపలకం బాగున్నప్పుడు కెమెరాలు తోడదాన్ని తీసి షూట్ చేశారు. తెల్లవారమే పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత ఏదో జరిగిపోయింది రాత్రి అన్నారు. వాళ్ళు మన వాళ్ళు మంచి కాబట్టి అన్ని వీడియోలు తీసి ఎవరెవరు బాగుకొట్టి ఏంటది కేసులు పెట్టారు, లోపలేశారు. అది మేము పగలగొట్టలేదు, మాకు సంబంధం మీరు అనగలిగారా? మీరే పగలగొట్టారు. మీరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగలగొట్టారని చెప్పి మాట్లాడతారు. ఇందాక మా శెట్టి గారు, ఆయన మా నారాడు అంట మేము నవ్వుతున్నాడు. ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారంట ఈ కేసు గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు?
మీడియా వాళ్ళ మీద దాడులు. ఎవరు మీడియా? మన వార్తను ఆయుష్లను కొట్టింది ఎవరు? జలదంకి ప్రభాకర్ని కొట్టింది ఎవరు? ముజీదిని కొట్టింది ఎవరు? మన మనోహరు, చిలకపాటి మనోహరు ఆ రోజు ఎలక్షన్కి ముందు ఒక వీడియో తీసి వీడియో పెట్టాడని చెప్పి అతను హతమార్చేదానికి ప్రయత్నిస్తే అని పోయి జాముకున్నాడు ఆ రోజు నా అబ్బాయి. ఇన్ని ఎవరు చేశాడు? ఎవరు చేశాడు మీడియా మీద? ఇంక నుంచైనా ఇటువంటి పద్ధతులన్నీ మానుకొని ఇంకా ఇంకొకటి, మా మిత్రుడు ఆయన మధ్యపోయి రోగు వచ్చాడు. ఆయన బిడ్డ గురించి కావిడి కూర్చోడు లేక ఆయన ఏదో మాట్లాడితే సవాళ్ళు విసుస్తానంటున్నాడు. మీరు నిజంగా ఆడ హత్యాయత్నం ప్రయత్నిస్తే మీకు సవాలు ఇస్తున్నా దేవుడి దగ్గర రాండి అన్నాడు. దేవుడు అన్న కూడా నీకు అసలు నమ్మకం ఉందా? ఎలక్షన్కి ముందు, కౌంటింగ్ ముందు నేను కొండబెట్టకుండా పాదయాత్ర వస్తానని చెప్పి నేను గ్రూపుల్లో పెడితే ఏం పెట్టాను కామెంట్? కొన్ని అనివార్య కారణముల చేత కొండబెట్టగుంట్లో పైన ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ నుంచి వెళ్ళిపోయినాడు అని చెప్పి పెట్టు. దేవుణ్ణి ఎల్లగొట్టేటంత సంస్కృతి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేవుడి మీద సవాలు ఇస్తావేంటి? నువ్వు మగోడు అయితే నీకు దమ్ముంటే నేను ఒక సవాల్ విసురుతున్నా. నిన్న జరిగినటువంటి అన్నవరం క్వారీలో జరిగినటువంటి మొత్తం పర్యవసానం అది అంతా కూడా తప్పు అని నేను చెప్తున్నా. ఒక ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి, ఒక అధికార పార్టీ శాసనసభ్యులకు సంబంధించి విజువల్స్ తీసేదానికి ఆ క్వారీ దగ్గర మీరు పోవడం తప్పు అని నేను చెప్తున్నా. నువ్వు మొగలు అయితే తప్పు కాదని చెప్పి నువ్వు రా, రేపు శివాలని కాదు నేను వస్తారా? నువ్వు రా, నువ్వు మొగలు అయితే నువ్వు రా. అది చేయటం తప్పు అని నేను చెప్తా. తప్పు కాదని నువ్వు చెప్పు. సిగ్గుండాలా మారినాయి వాళ్ళు. కత్తి అది ఉందే, కత్తి ఉండాలా? ఆ కత్తి వాళ్ళంతా తీసుకొని దొంగతనంగా మరి తీసేటప్పుడు దమదమ స్కోటం మీద పోవటం ఏంటి? వాళ్ళని ఎవరో కారులో గుద్దటం ఏంటి? వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని కిడ్నాప్ చేయడానికి తీసుకొని పోయారంట. అసలు వాళ్ళు విజువల్ తీయడానికి పోవడం దేనికి? వాళ్ళు పరిగెత్తడం దేనికి? అసలు ఆ పరిగెత్తడం అంతా తక్కువైతే మీకు తెలీదా? ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ఇతంటే ఏదో చెప్తున్నారు. అబ్బాయి ఏదో రఘు ఏదో నవరసాలు కాదు, నా చింతపండు రసం అది. నవరసాలు కాదు, చింతపండు రసం అదే. నవరసాలు ఏంటి? ఇంకొక ఆయనేమో అబ్బా ఏమేంటో కవితలు వెళ్తున్నాడు, ఏదో అల్లేస్తున్నాడు కాదు. నన్నయ్య తిక్కన్న ఎర్రన్న ముగ్గురు కవులు చేసినా కూడా మీ నాటకం ఎవరికి ఇది కాల. వారి ముగ్గురు కూడా చేతగా ఇంత నాటకం ఆడగలిగి మీ కవిత రాసేదానికి పాపం. అదే చదువుకున్నాం మనం. నన్నయ్య తిక్కన్న ఎర్రన్న ముగ్గురు కవులు అదే మనం చదువుకున్నాం. వాళ్ళకు కూడా చేతగాలి ఇంత కవిత వెళ్ళేదానికి, ఇన్ని కవితలు రాసేదానికి. కవితలు బాగా పండలేదు, తిరగబడింది. ఇంక నుంచైనా జాగ్రత్తగా అభివృద్ధి పదంలో నాయకుడు చేస్తా ఉన్నాడు. ఆ చేసే అభివృద్ధిని ప్రోత్సహించండి. తప్పులుంటే వేరే చూపించండి, తప్పులేదు. ఎందుకంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. అది పోయేసి ఈ విధంగా ఇంత ఎప్పుడు కావాలని సంస్కృతి ప్రశాంతమైన కావాలని ఈ విధంగా మారణాయుధాలతోటి విజయం తీసి ఒకరి మీద ఒక దుమ్మెత్తి పోసుకోవడం, ఒక మీద చేయడం అనేది పద్ధతి, మంచి పద్ధతి కాదు. ఇంక నుంచే నా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు స్వస్తి పలికి ప్రీతమ శాసనసభ్యులు చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా అభివృద్ధి పదంలో చేసే కార్యక్రమానికి మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నిన్న జరిగిన విషయం మీద మాట్లాడాం. నిన్న జరిగిన విషయం అక్కడ ఏదో అక్రమమైనది జరుగుతుందనో వేరే ఉద్దేశంతో జరుగుతుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు నిన్న ఉదయం అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి, ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం మారిపోయి అమరావతి వెళ్ళవలసి వచ్చింది. అంటే ఆయన వెళ్ళే టైంలోనే అక్కడ దొరికిన నలుగురు మాత్రమే మనకు కనబడుతున్నారు. చుట్టుపక్కల వెహికల్స్ లో కూడా మనుషులు ఉన్నారనేది మాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. పోలీసు వారికి కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి నిజాలు బయట పెట్టే విధంగా మీరు విచారించండి. ఇది హత్యాయత్నమా లేదా అనే విషయాన్ని మనకి ధృవీకరించి చెప్పాల్సింది పోలీసు వారే. గత 2-3 నెలల కాలంగా మాకున్నటువంటి సమాచారం మేరకు కృష్ణారెడ్డి గారి మీద దాడి జరుగుతుంది అనేది
మేము అనుకుంటూనే ఉన్నాం. పరిస్థితులు ఆ రకంగా తీసుకువెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వారి యొక్క తీరు, శిలాపథకం పగలు కొట్టి తెలుగుదేశం వారి పగలు కొట్టారంటాం. ఈ రకంగా గత 2-3 నెలల కాలంగా పరిస్థితులన్నీ కూడా గమనించిన మేరనే మేము ఈ రోజున ఇది హత్యాయంత్రం అని మేము చెప్పగలుగుతున్నాం. దయచేసి దీని మీద పూర్తి విచారించి పోలీసు వారు దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిన్నటి రోజున జరిగిన విషయం మీద ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ కేసులు పెడుతున్నారు అని అన్నారు. ఎంత హాస్యాస్పదం అంటే అసలు నవ్వితే నవ్వుపోదుగా ఏదో సామెత చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద 12-13 కేసులు పెట్టున్నారు. ఈ రోజు ఉదయం అక్కడ ప్రెస్ మీట్ వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏ ఒక్కరి మీద కేసు ఉందా? దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు అడగాలి. అదే అక్రమ కేసులు అంటున్నారు కదా, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని. ఈ రోజుకి నా పాస్పోర్ట్ రెన్యువల్ కాల. నేను గోంటాని, నేను సంఘ విద్రోహ శక్తిని, నేను రౌడీని, నా మీద 12 కేసులు పెట్టేది. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాల మీద మేము నిరసన గలవెత్తితే మా మీద 12 కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసులే. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థమవుతుందా? జనాలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదా? సరే కనీసం మీడియా మిత్రులకు అందరికీ తెలుసు కదా మా అందరి మీద కేసులు ఉన్నాయని. ఈ రోజున ప్రెస్ లో మాట్లాడిన ఏ ఒక్కరి మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులేనే. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాం? గత 2019-24 మధ్యలో మీరు చేసినటువంటి రాక్షస పాలన, మా అందరి మీద కేసులు, ఇదే ప్రత్యక్ష సాక్ష్యం, వేరే అక్కర్లేదు ఎవరికి కూడా. పైలాన్ని పడగొట్టడం అయితేనేమి, అక్రమంగా గ్రాములు ఇసుక దందాలు అయితేనేమి, ప్రశ్నించిన వారి మీద దాడులు చేయడం అయితేనేమి, నిరసన తెలిపిన పార్టీల మీద అక్రమంగా కేసులు పెట్టడం అయితేనేమి, నిరసన తెలియజేయడానికి బయటికి రాకుండా గృహ నిర్బంధాలు చేయడం అయితేనేమి, 1, 2, 3 ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మీరు ఈ రోజున పట్టపగలు దొంగలుగా దొరికిన తర్వాత ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే ఇది ఏమని చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మీడియా సంబంధించిన వ్యక్తులు కాదు. మీ దగ్గర ఉన్నటువంటి గూండాలు, రౌడీలు, మీరు పెంచి పోషిస్తున్నటువంటి మీ ఇంట్లో మనుషులు మాత్రమే. మీడియాని అనవసరంగా దీంట్లోకి లాగమాకండి. మీరు చేసినటువంటి మీడియా మీద చేసినటువంటి దాడులు ఎవరు కూడా ఇప్పుడు కూడా చేయలే. మేము ఏ ఒక్కరి మీద కూడా అక్రమ కేసులు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మా నాయకులు కృష్ణారెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, కావలి నియోజకవర్గంలో నా పేరు చిరస్థాయిగా ఉండాలి, నేను ఏదైనా సాధించాలి, ఈ నియోజకవర్గానికి పేద ప్రజలకు అండగా ఉండాలనే ఒక తలంపుతో రాజకీయాలు వచ్చినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు. వారిని ఆదర్శంగానే తీసుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన వెనక మేము అండగా నిలబడి మా వంతు ప్రయత్నంగా మేము కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఇటువంటి హత్యా రాజకీయాలు కానీ, ఇటువంటి రౌడీ రాజకీయాలు కానీ మీరు కనుక తిరిగి ఇదే కనుక చేసే పని అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీరు చేసే పనులు చూస్తూ మాత్రం ఊరుకోదు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఏ విధంగా అయితే కట్టడి చేయాలో చట్టబద్ధంగానే మిమ్మల్ని కట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఏఎన్సీ చైర్మన్ మిత్రుడు మరిశెట్టి వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.